భగవతే నమః. జై మాత, జై తల్లి. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పే విధానాన్ని నడుచుకున్నారు అనుకోండి. ఏందోలే సింపుల్లో చెప్తున్నాడు అనుకోమాకండి. ఆ సింపుల్లో చెప్పే దాంట్లోనే ఉంది పవర్. తెలుసా మీకు? తెలుసా విషయం? తెలియదు మీకు. శాలువా వేసుకొని పంగనామాలు పెట్టుకొని ఏంటి బ్యాచిలర్ పెట్టుకొని గోల్డ్ చైన్లు వేసుకొని పట్టు వస్త్రాలతో చెప్పేవాళ్ళ మాటలైతే మీరు వింటారు. అది కాదు, వేదాంతం కాదు నేను చెప్పేది, ఒరిజినల్ సిద్ధాంతం. ఇప్పుడు నువ్వే ఇంట్రెస్ట్ వస్తున్నావు, మీ పక్కన మీ బామ్మో తాతగారు ఉంటారు, నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. నేను చెప్పింది కాదు అంటే నాకు ఎమ్మటే ఫోన్ చేసి నన్ను శివాట్లు పెట్టండి. అర్థమైందా? ఓకేనా? ఛాలెంజ్. ఏం తెలుసా, నేను ఒకటే చెప్తున్నానండి, మీ సోదరుడిగా, మీకు ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తల్లిగా ఏం చెప్తున్నా తెలుసా, ఇప్పుడు జరిగే కాలం అంతా కూడా విషమయం. విషమయం అంటే విషం కాదు, ఎవరిని నమ్మాలో తెలియని రోజులు. అర్థమైందా? ప్రతి ఒక్కరు మీ దగ్గర 1 లక్ష రూపాయలు అనుకోండి, వ్యాపారం పెడతాం బాయ్ బాయ్ అంటారు. ఇట్లా ఇడిపోవటం, భూస్థాపన అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యవహారాలు చేసుకోమాకండి. ప్రతి ఒక్క పని చేసేటప్పుడు తల్లి తండ్రిని విమర్శించి మీరు దిగండి. అర్థమైందా? తర్వాత సిద్ధాంతను ఒక బ్రాహ్మణ్ణో అడిగి మీరు చేసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్నారు అనుకోండి, లాస్ట్కి మిగిలేది బూడిద. అర్థమైందా? ఆ బూడిద వద్దు. మట్టి మనకి ఎంత, భూతల్లి ఎంత మనకి నిలబెడుతుందో, భగవంతుడు ఆకాశం మనకి ఎంత వెలుగునిస్తుందో, ఇది రెండింటిని మీ మనసులో పెట్టుకొని నేను చేసేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సకల సాక్షిగా, నా కుటుంబం సాక్షిగా మేము చల్లగా ఉండాలి, వాళ్ళు కూడా చల్లగా ఉండాలని నేను ప్రతి ఒక్క దేవతలకు కూడా వేడుకుంటున్నాను. జై నాకు. అలాగే నేను చెప్పినట్టుగా ఎవరైనా చెప్పారా వీడియోలో? ఎవరో చెప్పరో వినండి. రాను రాను కూడా ఫలానా దానయ్య నాగమే పూజ చేస్తారంట అని అప్పుడు మీరే తెలుసుకుంటారు. అర్థమైందా? నా కాడికి అందరూ వచ్చి ఇలా జారిపోయేవాళ్ళు ఇలా వెనక్కి తిప్పేశాను, అంతా చక్కగా సమూలకూలంగా హ్యాపీగా ఉండిపోయి వాళ్ళ కుటుంబాలను చక్కగా చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలా భూమి మీద మనం పుట్టాం, ఎదగాలి, ఎదిగే కొందికి సొమ్ము కూడా ఎదగాలి, ధనలక్ష్మి కూడా మనం సంపాదించాలి. ధనాన్ని సంపాదించడం కొంతమందికి కుదరదు, అన్నీ కూడా పెడబబ్బులు ఎడబాట్లుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కొన్ని సమస్యల వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటారు. కాబట్టి మాకేదో చేశారా, ఎలాంటి ఏదైనా అనుమానాలు ఉంటే అమ్మటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు రావటమా నేను రావటమా, మీరు నేను నమ్మని వచ్చేస్తాను, లేదు మీరు వచ్చినా పర్వాలేదు, దాన్ని బట్టి ఇలా సమస్య అని చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు. యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలు అండి. అలాగే నా వీడియోని ప్రపంచానికి బాగా అందిస్తున్నారు. మీ ఛానల్ ఇంకా పైగా కోరుకుంటున్నాను. జై తల్లి మాత. జై మాత. జై తల్లి లక్ష్మవానికి భవానికి నరసింహకి. Thank you.